ప్రైజ్ లార్డ్ అండి. నేను ఇలా అందరికీ చెప్తున్నాను. హిందూస్‌కి, క్రిస్టియన్స్ అందరికీ చెప్తున్నానండి. చాలామంది పచ్చబొట్లు పొడిపించుకుంటారు. తెలుగు వాళ్ళు కొందరు అంటారు, ఒక దేవుడంట నువ్వు చనిపోయి నా దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వేం తీసుకొచ్చావు అని అడుగుతున్నారు అనేసి అంట. ఏం తీసుకొచ్చావంటే పచ్చబొట్లు చూపించడం ఏంటండి? నువ్వు చనిపోయాక దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. మీరే అంటారు కదా స్వర్గం, నరకం అని. మనం స్వర్గంలోకి వెళ్ళాము అంటే మనలో పాపం లేకపోతేనే కదా స్వర్గంలోకి వెళ్తాం. మనం ఏ పాపం చేయకపోతేనే కదా స్వర్గంలోకి వెళ్తాం. అలాంటప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పచ్చబొట్లు పడిపించుకుంటే మనం స్వర్గంలోకి వెళ్ళిపోతామా ఏంటి? అది కరెక్ట్ కాదు. పచ్చబొట్టు అనేది క్రిస్టియన్స్కి చెప్తున్నానండి. పచ్చబొట్లు మనం పొడుచుకోకూడదని లేవియ కాండం 19:28 చెప్తుంది. మీ దేహంనకు ఎటువంటి పచ్చబొట్టు పొడిపించుకోకూడదు, నేను మీ దేవుడైన యెహోవా అని చెప్పుచున్నాను అని లేవి కాండం 19:28 ఉంటుంది. కావాలంటే చదువుకోండి. లేవియ కాండం 19:28 ఉంటుంది. మన దేవుడు ప్రతి విషయాన్ని మనకి బైబిల్లో రాశారు. పాస్టర్ అని పేరుకి అర్థం ఏంటో ఉంటుంది బైబిల్లో. మనం బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు, మనం ఏం తినాలి, ఎటువంటి వస్త్రధారణ కలిగి జీవించాలి, మనం ఎవరితో ఎలా ఉండాలి, ప్రతి విషయాన్ని మనం ఏ విధంగా బతకాలో కూడా ప్రతి విషయాన్ని బైబిల్లో రాశాడు దేవుడు. దయచేసి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని మనం బతుకుదాం, జీవిద్దాం. తప్పు చేయొద్దు, పాపంలో పడొద్దు. ఈ ఆకటి సమయంలో సాతాను ఎన్నో కలబిళ్ళు మన జీవితంలో జరిగిస్తాడు. వాటన్నింటిని తట్టుకునే శక్తిని మనం అందరం ప్రార్థిద్దాం. ఓకేనా? నేను ఒకటే చెప్తున్నాను, పచ్చబొట్లు అనేది పొడిపించుకోకండి. దేవుడి దగ్గరికి వెళ్తే పచ్చబొట్లు చూపిస్తానే దేవుడు, అది కరెక్ట్ కాదు. మీరు మంచిగా జీవించారా? ఖచ్చితంగా అది క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ఎవరైనా, నీలో పాపం లేకుండా ఒకరిని బాధ పెట్టకుండా నువ్వు మంచిగా జీవించావా ఖచ్చితంగా నువ్వు స్వర్గానికి వెళ్తావు. నువ్వు ఎవరినైనా బాధ పెట్టావా, లేదా పాపం చేసావా, పాపపు మాటల ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, నీ బిహేవియర్ ద్వారా కానీ ఎవరినైనా బాధ పెట్టావా, ఎవరి ఏడుపుని నీకు తగిలిందా, ఖచ్చితంగా నువ్వు నరకంలోకి వెళ్తావు. నువ్వు ఏది చేసినా సరే నరకంలోకి వెళ్తావు. నువ్వు ఎప్పుడైతే మంచిగా జీవిస్తావో ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తావు. అది ముందు తెలుసుకోండి. పచ్చబొట్లు పొడిపించేస్తానో లేకపోతే ఏవో పూజలు చేసేస్తానో నోటి అడుగుతానో సంవత్సరం మొత్తం పాపం చేసేస్తాం మనం. సంవత్సరం మొత్తం పాపం చేసి శివమాలలు, శివుడు మాలలు, నేను ఎవరిని కించపరచట్లేదండి. దేవుడి మాలలు వేసుకుంటున్నాం. పైడితెల్లం మాలని, దుర్గాదేవి మాలని, అన్ని దేవుళ్ళ మాలలు వేసేస్తాం. కొంచెం లాజిక్గా ఆలోచించండి. సంవత్సరం అంతా పాపాలు చేసి నెలలో సంవత్సరం మొత్తం పాపం చేసి ఏదో ఒకసారి నెల రోజులు లేకపోతే 11 రోజులు, 12 రోజులు, 11 రోజులు, 21 రోజులు, 9 రోజులు అని చెప్పి శివమాలని, దుర్గాదేవి మాతలని, ఆ మాలని ఈ మాలని వేసేసుకుంటే మీరు ఆ చెరువుల్లోని, ఈ చెరువుల్లోని, ఆ సముద్రాల్లోని మునిగేస్తే మీ పాపాలు పోతాయా? అలాగే అదే నిజమైతే మనుషులందరూ మరి ఇంకా ఈ మాలలు ఎందుకండి? ఆ సముద్రాల్లోకి వెళ్ళి మునిగేస్తే మీ పాపాలు పోతాయి కదా. మంచి చేయడం ఎందుకు చెప్పండి? కరెక్టే కాదు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిద్దాం దయచేసి. మనం చేసిన పాపాలన్నీ ఒక్క నెలలోనే మనం చేసే పూజల వల్ల కానీ, లేకపోతే మనం వేసుకునే మాల వల్ల ఏదో మునిగితే అందులోనూ మునగడం వల్ల మన పాపాలు పోవండి. బుర్ర పెట్టి ఆలోచించండి. కొంచెం దయచేసి మంచిగా బతకండి. నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, కానీ నాకు సపోర్ట్ చేయండి.